మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను GVSatyanarayana. ఇప్పుడు రిజల్ట్ సీజన్ అంటే ఏదైతే 22-23 ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిందో ఫస్ట్ క్వార్టర్ ఏప్రిల్, మే, జూన్, జూలైలో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఈ రిజల్ట్స్ ఏవైతే ఇప్పటి వరకు వచ్చిన వాటిల్లో బెస్ట్ కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవి మీకు ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ పర్పస్. ఈ కంపెనీలు ఏవైతే మీకు చెప్తున్నానో ప్రతి ఎపిసోడ్ ఒక 3 కంపెనీలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ 3 కంపెనీలు ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ ఆ రిజల్ట్స్ ఎఫెక్ట్ తోటి ఆల్రెడీ పెరిగి ఉండొచ్చు, లేకపోతే ఇంకా పెరగడానికి రెడీగా అయి ఉండొచ్చు. అయితే మీరు ఎంటర్ ఎగ్జిట్ మాత్రం చూసుకొని చేయాల్సి ఉంటుంది. నేను ఎలా చూడాలి, ఎక్కడ చూడాలి అనేది కూడా నేను మీకు ప్రతి ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయిన తర్వాత ఏ కంపెనీ ఎంతెంత వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏదైతే చేయదలుచుకున్నారో, కొనదలుచుకున్నారో గ్రాఫ్ని చూసుకొని ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ గ్రాఫ్ కూడా మీకు ఎలా చూడాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపెనీలు చెప్తాను, గ్రాఫ్ చెప్తాను. మీరు ఎంటర్ అయ్యే టైం చూసుకొని గ్రాఫ్ని ఫాలో అవ్వాలి. ఫండమెంటల్గా ఆల్రెడీ నేను చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఎంటర్ కావాల్సింది ఓన్లీ టెక్నికల్ ఫాలో అయితే సరిపోతుంది. ఓకే, ఫస్ట్ కంపెనీ ఏదైతే ఏప్రిల్, మే, జూన్, జూలైలో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినాయో టాప్గా ఉన్నటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఎపిసోడ్ 1 ఇది. అంటే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చెన్నై పెట్రో, ఈ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ ఏదైతే ఉందో మీరు గమనించినట్టయితే ఇక్కడ screener.inలోకి వెళ్తే మార్చి 2022కి 21-22 అంటే మార్చి 2021కి 238 కోట్లు వస్తే 2022కి 1342 కోట్లు రావడం జరిగింది. అప్పటికి ఒక 600% ఎక్స్ట్రా వచ్చింది. అయితే మళ్ళీ TTM అంటే రాబోయే సంవత్సరానికి 3647 కోట్లుగా చూపిస్తుంది. అంటే ఇంకా 300% లాస్ట్ ఇయర్ మీద వస్తుంది. ఓకే, అది ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఇక్కడ క్వార్టర్స్ రిజల్ట్స్కి వస్తే జూన్ 2022 అంటే మొన్న ఏదైతే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఉన్నాయో 2359 కోట్లుగా ప్రాఫిట్ రావడం జరిగింది. అయిన తర్వాత ఇది జూన్ 2021 అంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో ఓన్లీ 54 కోట్లే వచ్చింది. అంటే 54 కోట్లు వచ్చినటువంటి లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్కి ఇప్పుడు 2359 కోట్లుగా రావడం జరిగింది. అంటే ఎన్ని రెట్లు అనేది మనం డివైడెడ్ బై చేస్తే 5 అంటే 50 టైమ్స్ 5 50 × 5 2500 అంటే 50 టైమ్స్ వచ్చింది ఒక్క క్వార్టర్లోనే. దాన్ని బట్టి యాన్యువల్ రిజల్ట్స్ కూడా కుములేటివ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, చెన్నై పెట్రో అనేది పబ్లిక్ సెక్టార్ యూనిట్, ఇది చెన్నైలో ఉంది. ఈ వెబ్సైట్కి వెళ్తే ఒకసారి ఈ వెబ్సైట్ని గమనించినట్టయితే మనం చూడవచ్చు. మనం ఇది కంపెనీ ఏమేం చేస్తుంది ఇవన్నీ మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గ్రూప్ కంపెనీ. నేను ఎక్కువ ఎందుకంటే మనకి చాలా కంపెనీలు ఉంటాయి, ఒక్కొక్క ఎపిసోడ్లో 3 కంపెనీలు ఉంటాయి. మీరు ఏం చేయాలంటే ఐడియా కోసం మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇక తర్వాత ఇక్కడ మనం బ్యాలెన్స్ షీట్కి వచ్చినట్టయితే 149 కోట్లు ఈక్విటీకి ఉంది, 2641 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి. ఇప్పుడు పీర్స్ వచ్చి సేమ్ రిలయన్స్, IOCL, BPCL, HPCL, MRPL, CPCL అంటే చెన్నై పెట్రో ఇదే. ఇక తర్వాత ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటిది అంటే చార్ట్. ఈ చార్ట్ ఏదైతే ఉందో ఆల్రెడీ 50 DMA 200 DMA రెండు ఉంటాయి. 2 లైన్లు ఉన్నాయి ఇక్కడ. ఆ గ్రాఫ్ అబ్జర్వ్ చేయాలి. ఆరెంజ్ కలర్ లైను, గ్రే కలర్ లైన్. ఆరెంజ్ కలర్ కంటే కొంచెం కిందికి వస్తుంది. ఎంతవరకు కిందికి వస్తుందో చూసుకొని మీరు ఈ గ్రాఫ్ని ఎప్పుడైతే గ్రాఫ్ కనుక V షేప్లో కనుక తిరిగి ఉంటే అక్కడ మీరు ఎంటర్ అవ్వాలి. బండ గుర్తు ఒకటే, పైకి పోతూ ఉంది, V షేప్లో తిరుగుతూ ఉంది కొనుక్కోండి. V షేప్ అంటే M షేప్లో ఉంది అంటే టర్న్ అరౌండ్ అయ్యింది, అంటే టర్న్ అయింది కిందికి, మళ్ళీ టర్న్ అయ్యి V షేప్లో తిరుగుతుంది, అక్కడ మీరు బై చేయాలి. అంతే, సింపుల్, ఏం లేదు. ఫండమెంటల్గా ఓకే, కంపెనీ ఓకే, టెక్నికల్గా మీరు ఎంటర్ అవ్వాల్సిందనేది ఓకే, ఇక చెప్పేసాను. నెక్స్ట్ ఇంకో కంపెనీ ఏదైతే ఉందో ఇంకో కంపెనీ TTK హెల్త్ కేర్. ఈ TTK హెల్త్ కేర్ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ వచ్చి మార్చి 2021కి 46 కోట్లుగా వచ్చింది.
2022కి 42 అంటే అక్కడ తగ్గింది. కానీ ఈ సంవత్సరం 636 కోట్లుగా చూపిస్తున్నారు టీటీఎం. ఎందుకు వచ్చింది అంటే జూన్ ఏదైతే ఫస్ట్ క్వార్టర్ ఉందో లాస్ట్ ఇయర్ ఓన్లీ 6 crores వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ వచ్చి 600 కోట్లు వచ్చింది. అంటే 6 కోట్లకి 600 కోట్లు ఎన్ని రెట్లు వచ్చింది? 100 టైమ్స్ వచ్చింది. అంటే 10 అంటే 60, 600 అంటే 100 రెట్లు వచ్చింది ఇన్కమ్. అందుకని టీటీకే హెల్త్ కేర్ని మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది. పీర్స్ వచ్చి దీనికి సంబంధించిన ఫార్మా కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ హెల్త్ కేర్ అంటే మన ఫార్మాకి సంబంధించింది అటువంటిది. ఇక తర్వాత మళ్ళీ నేను చార్ట్కి వస్తున్నా. చార్ట్ ఆల్రెడీ హైలోకి వెళ్ళిపోయిండు, వీ షేప్లో దాటిపోయిండు. కాబట్టి ఈ టీటీకే హెల్త్ కేరు మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ప్రాఫిట్ బుకింగ్ జరిగి కిందికి వస్తుంది. మీరు ఇప్పుడు బై చేయొద్దు, నేను చెప్పా కదా అని అనవద్దు. టీటీకే హెల్త్ కేర్ ఫండమెంటల్గా స్ట్రాంగు, కంపెనీ రిజల్ట్స్ విషయంలో ఓకే. ఆల్రెడీ చార్ట్ వీ షేప్లో తిరిగింది, మళ్ళీ ఎం షేప్లో తిరగడానికి రెడీగా ఉంది. ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, మళ్ళీ దిగినంత వరకు దిగి వీ షేప్లో తిరుగుతుంది. మీరేం చేయాలి? ఈ లిస్ట్ అంతా ఒక నోట్బుక్లో పెన్ను పెట్టి నోట్స్ రాసుకుంటూ ఈ పెన్ను నోట్బుక్లో ఏవైతే కంపెనీలు చెప్తున్నానో అవి ఈ చార్ట్కి వెళ్ళి గ్రాఫ్ రూపంలో ఎప్పుడైతే వీ షేప్ తిరుగుతుందో దాన్ని మీరు బై చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ టీటీకే హెల్త్ కేర్ ఏంటిది అనేది మనం వెబ్సైట్కి వెళ్తున్నాం. వెబ్సైట్కి వెళ్తే టీటీకే ప్రెస్టేజ్ ఏదైతే ఉందో వాళ్ళదే ఇది. టీటీకే మనం కుక్కర్లు ఏవైతే ఉన్నాయో ప్రెస్టేజ్ కుక్కర్లు ఆ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషను మీరు ఇవి చూసినట్టయితే ఏమేం చేస్తుంది వీళ్ళు అంటే కంపెనీ యొక్క సర్వీసెస్ అనుకోండి, ప్రోడక్ట్ అనుకోండి, కంపెనీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు దీంట్లో టీటీకే హెల్త్ కేర్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది. ఇక తర్వాత ఇంకో కంపెనీ సౌత్ ఇండియా బ్యాంకు. ఈ సౌత్ ఇండియా బ్యాంక్ ఏంటో చూద్దాం. సౌత్ ఇండియా బ్యాంక్ థర్డ్ వన్. ప్రతి ఎపిసోడ్కి 3 కంపెనీలు ఉంటాయి. ఈ సౌత్ ఇండియా బ్యాంకు లాస్ట్ ఇయర్ వచ్చి 2021కి 62 కోట్లుగా రావడం జరిగింది. ఇప్పుడు మార్చి 2020కి 45 కోట్లు, రాబోయే సంవత్సరానికి 150 కోట్లు. ఇది టీటీఎం అంటాం. క్వార్టర్స్ వచ్చి జూన్ 2022కి 115 కోట్లుగా, అయితే జూన్ 2021లో ఓన్లీ 10 కోట్లే వచ్చింది. 10 కోట్లు ఇప్పుడు 115 కోట్లు వచ్చింది. అంటే 10 టైమ్స్ వచ్చింది రిజల్ట్ ఎక్కువ. అంటే ఏంది? ఒక క్వార్టర్లో 10 టైమ్స్ వచ్చింది. మనం గమనించాల్సింది ఏంటిది? ఎవ్రీ క్వార్టరు అంటే మనం ఫాలో అప్ చేయాలి. ఇప్పుడు కనుక ఇవి కనుక మీరు కనుక ఫాలో అయితే ఒక క్వార్టర్ వరకు మీకు ఆలోచన లేదు. అంటే మళ్ళీ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్లో మళ్ళీ సెకండ్ క్వార్టర్లో ఏమేమి మంచుకున్నాయో అవి ఒక 3 నెలలు పనిచేస్తాయి. ఇప్పుడు ఇవి కొన్ని ఏవైతే చెన్నై పెట్రో ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అనుకో 1 year వరకు పనిచేస్తాయి. ఎందుకంటే ఈ ఈ ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఒక 1 year వరకు పనిచేస్తాయి. నెక్స్ట్ క్వార్టర్ కూడా ఇంకా బాగుంటే ఇంకా అది కంటిన్యూ ఉంటుంది. అంటే పడదుగా, మార్కెట్ పడ్డా కొంచెం పడవచ్చు. మార్కెట్ పెరిగినప్పుడు బాగా ఫాస్ట్గా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ మనం సౌత్ ఇండియా బ్యాంక్కి వెళ్తున్నాం. సౌత్ ఇండియా బ్యాంక్ ఏం చేస్తుంది? సౌత్ ఇండియా బ్యాంకు అంటే బ్రాంచెస్ అనుకోండి, వాళ్ళు పర్సనల్ బ్యాంకింగ్ మామూలు బ్యాంకే. ఇక ఈ బ్యాంకు విషయంలో ఇవన్నీ ఆన్లైన్ అకౌంట్లు, మీడియా ఇవన్నీ. తర్వాత ఇది సింపుల్గా సౌత్ ఇండియా బ్యాంక్ యొక్క ఇన్ఫర్మేషన్. మనము ప్రతి ఎపిసోడ్లో ఒక 3 కంపెనీలు చెప్పడం జరుగుతుంది. ఇది మీకు అవేర్నెస్కు, ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. మీరేం చేయాలిగా? మళ్ళీ సౌత్ ఇండియా చార్ట్కి వెళ్ళాలి. చార్ట్కి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఆల్రెడీ 50 DMA దాటింది, వీ షేప్లో గ్రాఫ్ వచ్చింది. కాబట్టి మీరు సౌత్ ఇండియా బ్యాంకు ఎంటర్ అవ్వచ్చు. మళ్ళీ నేను ఇంకొకటి కూడా ఇప్పుడు నేను చేస్తున్న తర్వాత మీరు చూసే టైంకి మీరు ఏదైతే అబ్జర్వ్ చేస్తారో అప్పుడు వీ షేప్లో ఉండాలి. ఆ టైంలో అప్పుడు మీరు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.